मंडपे यागमंडपे समसेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ माय सलिलार्दक्षत्येकपदे द्विपदी सार्धदुष्पदे पदे नवपदे बभूवुषे सहस्राक्षरा ब्रह्मे व्योमन् आसत्ये नरजमृतं हिरण्येन सविता रथेन देवो यादभुवना विपश्यन् ओम गौरी माय सलिलार्दक्षत्येकपदे पुनन्तो यत्र धीरा मनसा सखाय सख्यानि जानते भद्रैषां लक्ष्मणहिताधिवाची नो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती श्वसन्न एधिद्विपदेशं चतुष्पदे ओम क्षेत्रस्य पदना वयगुंहितेने वदयामि संपोषयित्वा बुद्ध्यापमा अस्य विष्ठा सदश्च योनिमसदश्च विवः रुद्राय प्रचेतसे मेधुस्तमाहितव्यसे महन्पयामि तस्मात् विराट जायता विराजो अधिपुरुषः जातो अत्यर्च्यता साधु मथो गुणः आचमनीयं समर्पयमतन्वता वसन्तो अस्यासि राज्यं ग्रीष्म इत्थं शरद्धविः मधुपर्कं समर्पयामि सप्ता नीराजनं दर्शयामि नीराजनं दर्शयामि आचमनीयं समर्पयामि अन्नशास्ता प्रचोदयातु यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठते यः परः स महेश्वरः मङ्गपुष्पं समर्पयामि यज्ञेन यज्ञमयं तदेवाः तानि धर्माणि प्रथमातिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे अनेन सङ्कल्पितकर्माङ्ग దీపాలు వెలిగించుకొని దీపానికి పసుపు కుంకుమ పెట్టండి, అక్షతలు వేయండి, దీపానికి ఒక పువ్వు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోండి. దీపారాధనే వినియోగః దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. నమస్కారాన్ కరోమి. అందరు కూడా చేతుల్లోకి 2 అక్షతలు తీసుకోండి. దేవే शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगलां तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलो लाभश्चेषां जयश्चेषां उदश्चेषां पराभवः येषां विन्ध्येवरश्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां जनं यत्र जायते पुरुषस्तमयं नित्यं प्रजामे शरणो हरि सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलं लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव धनुर्धरः तत्र श्रीविजयोर्भूति ध्रुवाणी धीर्मधिर्मम सर्वेष्वारम्भकार्येषु त्रयस्ते भुवनेश्वर देवादिशन्तनुसिद्धिं ब्रह्मेशान्तजनार्दनः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्तुते. लक्ष्मीनारायणाभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, वाणीदेवताभ्यो नमः, स्थानदेवताभ्यो नमः. एतत्कर्मफला प्रधानदेवता श्रीपूर्ण बन्धुजनेभ्यो वेदविद्भ्यो नमो नमः. నమస్కారాన్ని కరోమి. నమస్కారం చేసుకొని మీరు చేతులు ఉన్న అక్షతలని మీ మంగళహారతుల దీపం ముందట అక్షతలు వేసే దీపానికి నమస్కారం చేసుకోండి. నమస్కారాన్ని కరోమి. కలశం చెంబులో నుంచి నీళ్లున్నాయి కదా,
కళ్ళకు నీళ్ళద్దుకోండి, నేత్రాచమానం చేయండి. మాధవాయ నమః ఓం గోవిందాయ నమః, నవే నమః మధుసూదనాయ నమః, విక్రమాయ నమః వామనాయ నమః, శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః దామోదరాయ నమః, సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః అధోక్షదాయ నమః సింహాయ నమః, పితాయ నమః జనార్దనాయ నమః, ఉపేంద్రాయ హరయే నమః, శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంత భూత పిశాచా ఏతే భూమి భారగా ఏతేషామ విరోధేన యజ్ఞ కర్మ సమారభే. అందరూ కూడా భూమిని తాకి నమస్కారం చేసుకోండి. పృథివ్యా ప్రాణాయామే వినియోగ. అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపేడ్యం పాపనాశ ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పిత. ప్రాణాయామే వినియోగ యోగేవ సవిత అస్మాకం ధియో తద్వరేణ్యముపాస్మహే. ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ హరిహర సుత అయ్యప్ప స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం దేవాలయ కుంభాభిషేక మహోత్సవ శుభ సందర్భే ద్వితీయ దివసే ప్రాతకాల అన్యోన్య సహాయేన యథారిష్యే. చేతులు జోడించి మంచి చక్క దండం పెట్టుకోండి. స్వామి నీ అనుగ్రహం చేత కుంభాభిషేకం చేసుకునేటువంటి స్నానం చేసుకోండి. అక్షంతల కలశం చెంబులో వేయండి. ఇది సంకల్ప్య యజమానస్య సంకల్ప సిద్ధిరస్తు తదాస్తు. స్వామి మీరందరూ కొంచెం పక్కకు రండి, మధ్యలో ఉన్నటువంటి రండి. లేకపోతే చేతులు జోడించి దండం పెట్టండి. అటు చూసుకుంటా ఇటు చల్లడము, నెయ్యి వేసేటప్పుడు అటు చూసుకుంటా. చాలా మటుకు మీరు అబ్జర్వ్ చేయండి, నెయ్యి వేసేటప్పుడు మేమే కూర్చుంటాం, హోమం చేసేటప్పుడు అయ్యగారులే కూర్చుంటారు, అయ్యగారులే చేస్తారు. ఇక్కడ మనకు అవకాశం ఉంది కాబట్టి చిత్తం ఎటు పెట్టకుండా స్వాహ అన్నప్పుడు మా మంత్రాలు వినండి. వింటూ ఆ మంత్రానికి అనుగుణంగా స్వాహ అన్నప్పుడు నెయ్యి వేయండి, స్వాహ అన్నప్పుడు ఆ ద్రవ్యాన్ని సమర్పణ చేయండి. అట్లా చేస్తేనే మనకు ఫలితం. ఏదో నేను యజ్ఞం చేసినా యాగం చేసినా గంటలు గంటలు కూర్చున్నా నాకు ఫలితం రాలేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? మీకు శ్రద్ధ లేదు, భక్తి లేదు. ఏదో మందికి కూడా నేను హోమం కూర్చున్నా అని చెప్పి చెప్తాము, నేను పెద్ద యాగం చేసినా అని చెప్తాము. ఫలితం రాదు అంటే మనకు అక్కడ శ్రద్ధ లేదు, భక్తి లేదు. శ్రద్ధా భక్తితో చేయడం అనేటువంటిది ప్రాధాన్యం. కాబట్టి మనకు మంచి అవకాశం వచ్చింది. చక్కగా హోమం చేసేటువంటి ప్రయత్నం శ్రద్ధగా. ఎవరి కోసం చేస్తున్నారు హోమము? అయ్యప్ప స్వామి వారి కోసం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇంతమంది ఉన్నా కూడా మనకి అదృష్టం వచ్చింది. కూర్చున్నామంటేనే మనకు అదృష్టం వచ్చినట్టే, స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు దొరికినట్టే. ఎందుకంటే అందరికీ అవకాశం రాదు, మనకు అవకాశం వచ్చింది కాబట్టి కుంభాభిషేకం చేసుకోవాలి. చేస్తున్నాము. మీరందరూ కూడా భాగస్వాములయ్యారు, హోమం చేస్తున్నారు. ఇప్పుడు మేము మంత్రాలు చెప్తాం, దానికి అనుగుణంగా మీరు మగవాళ్ళు నెయ్యి వెయ్యాలి. కుండంకు ఒకటే నెయ్యి ఇచ్చారు, కుండంకు ఒకటే నెయ్యి ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ అనుకుంటే శాస్త్రం ఉందో ఆ ప్రకారమే. అందరికీ అన్ని పంచిపెట్టడం అంటే కష్టం. ఇక మిగతా వాళ్ళు ఆ ద్రవ్యం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే హోమంలో దేవతానాం ఆజ్యమాహారం, దేవతలకు ఆహారం. దానికి శాస్త్రంలో హోమం పొడి అనేటువంటిది కానీ, వడ్లు కానీ, నవధాన్యాలు కానీ, ఏదో మన తృప్తి కోసం అంటే భగవంతునికి ద్రవ్యాన్ని సమర్పిస్తున్నాము. దాంట్లో ఆవు నెయ్యి ప్రధానమైనటువంటిది కాబట్టి ఒకరు ఆవు నెయ్యి వేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా ద్రవ్యం వేస్తారు. చక్కగా శ్రద్ధగా అందరూ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. స్వామివారు అయ్యప్ప స్వామి వారిని చూశారా ఈరోజు? మీరు పైన అమ్మ స్వామివారిని చూశారు అందరూ? అయ్యప్ప స్వామి వారిని చాలా అద్భుతమైనటువంటి రూపం చేత స్వామివారు మనకు దర్శనమిచ్చారు. కళ్ళు మూసుకున్నామంటే మనకు అయ్యప్ప స్వామి వారు కనబడాలి. ఒక్కసారి చక్కగా కళ్ళు మూసుకొని అమ్మా నాన్నని తలుచుకోండి. ఎందుకంటే తల్లిదండ్రికి మించినటువంటి దైవం ఇంకొకటి లేదు. తల్లిదండ్రులను తలుచుకోండి ఒక్కసారి. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అతిథులే. వేద విద్యో నమః బ్రాహ్మణే మహాజనేభ్యో బంధుజనేభ్యో నమో నమః. మధ్యలో వేసేసేయండి. ఇప్పుడు చెంచా పక్కకు పెట్టి 4 సమిదలు పుల్లలు పెట్టండి. ఎక్కువ పెట్టకుండా అమ్మా,
ఉన్న జ్వాల అటే పోతుంది. చెప్పండి బాబాయ్, ఎంత బాగానేనా? కంగ్రాచులేషన్స్. योऽस्यपादाद्वे शीर्षे सप्तहस्तासोऽस्य त्रिधावद्दो वृषभोरोरवीति महो देवो मर्त्यागम् आविवेश सप्तहस्तश्चतुशृङ्गा सप्तजिह्वो द्विशीर्षका त्रिपात् प्रसन्नवदनः सुखासीनः सुशक्नं श्रुतं श्रुवं सोमरं मृतपात्रं सुधारयन् भूमध्वजं लोहिताक्षं सप्ताज सर्वकामदम्. అందరూ నమస్కారం చేసుకోండి అనండి. భోగ్నయే మమ అన్ని కూడా పోవాలి అని ఆ అగ్ని లోపలికి అనుకోండి. చెడు అనేటువంటిది పోవాలి, నెగిటివ్ అనేటువంటిది అయ్యప్ప దాకా పోవాలి. మీ యొక్క శబ్దము ఆ స్వామి వారి యొక్క నామం ఒక్కసారి గట్టిగా అంటే హోమం చేసే వాళ్ళు మాత్రమే అనాలా, పక్కనున్న వాళ్ళు ఎవరు అనరట. మనమే అందాము, హోమం చేయని వాళ్ళు ఎవరు అనారట. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హోమం చేసే వాళ్ళు కాదు. కాంతం స్వామి మీరు కూడా నచ్చు. ఒక్కసారి చేతులు పైకెత్తి స్వామియే స్వామియే నెయ్యి ద్రవ్యం వేస్తూ ఉండండి. ఇక ఓం వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే పతయ ఇదన్న మమ. ఇప్పుడు లోపల హోమము బయట హోమం రెండు కూడా కరెక్ట్ గా నడుస్తుంటాయి. స్వాహ ఆనందమయస్వం బ్రహ్మమయః సచ్చిదానంద ద్వితీయోసి ప్రత్యక్షం బ్రహ్మాసి జ్ఞానమయో విజ్ఞానమయోసి స్వాహా జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం తత్వస్థిష్టతే సర్వం జగదిదం ద్వైలయమేష్యతే సర్వం జగదిదం తయ ప్రత్యేతే భూమిరాపో నలో నభః చత్వారి వాపదాని స్వామితః దేహత్రయాతీతః కాలత్రయాతీతః మూలాధారాస్థితోసి నిత్యం త్రయాత్మకః యోగినో ధ్యాయంతి నిత్యం త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సువరోం స్వాహా. పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః రుద్ధం ఏతత్తవ మనశ్వరూపం మధ్యమ రూపం స్వారశ్చారూపం బిందురుత్తర రూపం సంధానం సంహితా సందేశ గణేశ విద్యా గాయత్రీ ఛందః మహాగణపతిర్దేవత ఓం గం గణపతి ప్రచోదయాత్ స్వాహా. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారణం వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసితం గంధానులిప్తాంగం రక్తపుష్పైః పూజితం భక్తానుకంబినమచ్యుతం నిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. ప్రాతపతయే నమో నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ వరదమూర్తయే నమః స్వాహా. గణపతయ ఇదన్న మమ గజానన భగవానికి గణపతయే
हस्ताय स्वाहा गणपतये नमः कपिलाय स्वाहा गणपतये नमः कर्णाय स्वाहा गणपतये नमः लंबोदराय स्वाहा गणपतये नमः विकटाय स्वाहा विघ्नराजाय स्वाहा गणाधिपाय स्वाहा धूमकेतवे स्वाहा गणाध्यक्षाय स्वाहा क्रतुण्डाय स्वाहा पूर्वकर्णाय स्वाहा हेरम्बाय स्वाहा पूर्वजाय स्वाहा బోల్ గజానన భగవానికి స్వాములు పక్కలో ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా ద్రవ్యాలు అవసరం ఎత్తియండి సమిధలు కానీ నెయ్యి కానీ చూసుకోండి సమిధలు కానీ నెయ్యి కానీ చెప్పినాను కదా కొద్దిగానే వేస్తారు అయినప్పటికీ ఏమైనా అవసరం అయితే నెయ్యి కానీ ద్రవ్యం కానీ సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే అందరూ కూడా గణపతయే నమః అనుకుంటూ వేయండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ శ్రీం మే వశమానయ స్వాహ స్వాహ శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం స్వాహ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే స్వాహ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వతన్నమః భద్రాయ నియతాః ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః చతుర్విగుంశతిష్టమే అష్టావిగుంశతిష్టమే ద్వాత్రిగుంశత్తమే షట్త్రిగుంశత్తమే చత్వారిగుంశత్తమే చతుశ్చత్వారిగుంశత్తమే అష్టాచత్వారిగుంశత్తమే వాదశ్చ ప్రసవశ్చాపిజశ్చ క్రతుశ్చ సుమశ్చ మూర్ధా చ వ్యస్తియశ్చాంత్యాయనశ్చాంత్యశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిష్ట స్వాహా. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి చక్కగా. ఓం ఇడాదేవహోర్మనుర్యజ్ఞనే బృహస్పతిర్గామతాని శకం సుషేద్ విశ్వే దేవా మాతరమామాయుగం సే మధువనిష్యే మధుజనిష్యే మధువదిష్యామి మధువతేంద్ర. ఓం యజ్ఞ భగవానికి జై. అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః. దర్శపూర్ణమాసా చాతుర్మాసాత్మనే నిరూఢపశబంధాత్మనే జ్యోతిష్ఠోమాత్మనే సర్వకర్త్వాత్మనే భూర్భవస్వరోమితి శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదాత్మానం సదాశివమహాబలే. భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమో నమః. మళ్ళీ తీసుకోండి. ఇంకా చాలా హోమం ఉన్నది కాబట్టి ద్రవ్యాన్ని చూసుకుంటా వేస్తూ ఉండండి. ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం స్వాహైవేదం సర్వం యద్భూతం యచ్చభవ్యం తత్శేషానః ఇదన్నేనాతిరోహతి స్వాహా. భగవానస్య మహిమా పురుషః పాదోచ్చేయా భవాత్ పునః విశ్వన్యక్రామతో సహసనానుశనే అభి స్వాహా. విరాడజాయత విరాజో అతిపూర్వసేన హవిషా దేవాయజ్ఞమతన్వటాస్యం గ్రీష్మయుగ్మ శరద్ద విశ్వాహా సంపరిధయః త్రిసప్తస్కమిదకృతా
అపన్నన పరశం వశం స్వాహా పురుషం జాతమగ్రత ఉచ్చేతే స్వాహా ముఖమాసి శూద్రో అజాయత స్వాహా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ప్రాణాద్వాయురజాయత స్వాహేర్ష్ణోద్యో సమవర్ధత స్వాహా లోకాగం అకల్పయన్ స్వాహేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే స్వాహా రూపాని విచిత్య ధీరః నామాని కృత్వా వివదత్యదాస్తే స్వాహా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిసహస్రః తమేవం విద్వాన్ హృదయ భవతి నాన్యం పంథా న విద్యతే స్వాహా యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః ధర్మాణి ప్రథమాన్యాసన్నాహం మహిమానస్తదంతే పూర్వే సాధ్యాసంతి దేవా స్వాహా విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ స్వాహా మంత్రోక్త దేవతాయ ఇదన్నమమ యజ్ఞ భగవానికి నెయ్యి పక్క వాళ్ళకి ఇచ్చేసేయండిగా. అగ్నిని పొగను 3 సార్లు లోపలికి అనుకోండి. అనండి దేహిమే యజ్ఞేశ్వర, దేహిమే యజ్ఞేశ్వర. స్వామి మాకు ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంపదలన్నీ కూడా కలగాలి అని చెప్పి చక్కగా నమస్కారం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణో భవంతు. ఈ చేస్తున్నటువంటి కార్యక్రమం మా ఇంటిది మీ ఇంటిది కాదు, ఇది దేవాలయం లోకక్షేమం కోరి చేస్తున్నటువంటి కార్యక్రమం. సర్వే జన సుఖినో భవంతు. బ్రాహ్మడు దేవాలయంలో పూజ చేస్తున్నాడు, ఏ పూజ చేస్తున్నా కూడా సర్వే జన సంకల్పంలో చెప్తాడు. గోత్రనామాలు అనేటువంటిది లేదు, ఒక్క యజమాని ఉంటేమో గోత్రనామాలు. కానీ రోజు భగవంతుడు పూజ చేసేటప్పుడు లోక కళ్యాణ అర్థం సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మీరు ఎంతో మేము కూడా అంతే, కాబట్టి అందరు కూడా బాగుండాలి అనేటువంటి భావన చేత మనం ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నాం. చక్కగా అందరు కూడా నమస్కారం చేసుకోండి. ఒక్కసారి తొందరపడకుండా నిదానంగా, ఎవరైనా పిల్లలుంటే పక్కకు ఉండండి. దంపతులు ఈ యొక్క హోమకరకు దేవుణ్ణి దర్శించుకోవాలి. ఇది దేవాలయంకి వెళ్ళేటువంటి పద్ధతి. ఆ విధంగా వెళ్ళి భగవంతుని దర్శించుకుంటే మనకు ఫలితం అనేటువంటిది దేవాలయంకు వెళ్ళి వచ్చినటువంటి పద్ధతి. దేవాలయం వెళ్ళినటువంటి ఫలితం అనేటువంటిది వస్తుంది. ఏదో నేను గుడికైనా దేవుడికి దండం పెట్టిన అయిపోయిందంటే కాదు. ఈ విధంగా శిఖరాన్ని కానీ, ధ్వజాన్ని కానీ, అర్చకుని కానీ దేవుణ్ణి దండం పెట్టుకుంటే అప్పుడు గుడికి వెళ్ళినటువంటి ఫలితం అనేటువంటిది పూర్తి అవుతుందట. తర్వాత ఇంత విశేషమైనటువంటి కార్యక్రమం చేసుకున్నారు కాబట్టి హోమంలో పాల్గొన్నటువంటి దంపతులు, ప్రధాన అర్చకులు ఉన్నారు. అయ్యగారికి మీకు తోచినటువంటి దక్షిణనిచ్చి దండం పెట్టండి. అయ్యగారికి మీకు తోచినటువంటి దక్షిణ 500 రూపాయలు కానీ, 2000 రూపాయలు కానీ, ఒక 5000 రూపాయలు కానీ మీకు తోచినటువంటి విధంగా. ఎందుకంటే ఈ మధ్య 10,000 నడుస్తలేదు కాబట్టి తోచినటువంటి దక్షిణ అయ్యగారికి ఇచ్చి దండం పెట్టండి, నమస్కారం చేసుకోండి. లేచి అందరు కూడా ఒక 3 ప్రదక్షిణాలు చేయండి. మంగళహారతులతోని సాయంకాలం జరిగే ఊరేగింపు, స్వామివారు వస్తున్నారు కాబట్టి శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో యజ్ఞేశ్వర రక్ష రక్షో భూతాసన. 3 ప్రదక్షిణాలు అయిన తర్వాత తీసుకున్నారు కదమ్మా, తీసుకొనేసి పైన స్వామివారికి దర్శనం. సాయంకాలము 5 గంటలకి హంపి పీఠాధిపతి స్వామివారి విచ్చేస్తున్నారు. కావున 5 గంటలకి అమ్మలు, స్వాములు, భక్తులు, అయ్యప్పలు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా 5 గంటలకు ఊరేగింపు ప్రారంభమైనది. ఏదైనా సరే ఈరోజు 10 గంటల హోమం అనుకుని 10:30కి ప్రారంభం చేస్తున్నాం. ఆ సమయము
ఫోటో తర్వాత పదండి.
పేర్ల కోసం వేసుకుంటాను. అందరు కూడా నిశ్శబ్దంగా ఉంటే అమ్మా అందరు కూడా నిశ్శబ్దంగా ఉండండి దయచేసి. మనము జగద్గురువులు విద్యారణ్య భారతి స్వామివారి గురువు గారిని మనము దేవాలయము కుంభాభిషేక కార్యక్రమం కోసం గురువు గారిని ఆహ్వానించడం జరిగింది. రేపు ఉదయం కుంభాభిషేక వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర భగవానే ఓం శ్రీ స్వామి. వాగర్థవివ సమృద్ధో వాగర్థో ప్రతిపత్తయే జన సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దత్తాత్రేయాది వైకుంఠం నారాయణమహం భజే. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంత పునః పునః. మనోయవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు పవనసుత హనుమాన్తో పాటు ఈ యొక్క దేవాలయంలో మనం ప్రతిష్ఠించుకున్నటువంటి సమస్త దేవి దేవతలతో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క దేవాలయం యొక్క కుంభాభిషేక కార్యక్రమాన్ని మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. మనం ఇరుగు నిలబడ్డ విషయాల యొక్క శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా పెద్ద పెద్ద పదవులు ఐఏఎస్ అయిన తర్వాత కానీ, ఐపీఎస్ అయిన తర్వాత కానీ, లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అయినా ఇట్లాంటి వాటికి ఇంజనీరింగ్లో కూడా పాస్ అయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుంది, ప్రొబేషనరీ పీరియడ్ అంటారు. అది ప్రభుత్వాన్ని ఎట్లా సాధన చేయాలి, దానికోసము ఈ దీక్షలు మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ దీక్షలో ఏమి చేస్తాం మనము అంటే, ఎట్లాగైతే 10వ తరగతి పాస్ అవ్వాలి అంటే ఎన్ని విషయాలు ఉంటాయి? 6 విషయాలు ఉంటాయి. ఆంగ్లము, తెలుగు, హిందీ, గణితము, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రం. ఈ 6 విషయాలు కనుక మనం బాగా బడికి వెళ్ళి అక్కడ ఆచార్యులు చెప్పిన విషయాలు బాగా గుర్తుపెట్టుకొని పరీక్ష సమయంలో మనకిచ్చిన పరీక్ష పత్రానికి సమాధానం సరిగ్గా రాసినట్టు తప్పకుండా పాస్ అవుతాం. అట్లనే మానవ శరీరం వచ్చిన తర్వాత దీంట్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలంటే, మనకి 2 విషయాలు ఇచ్చారు. ఒకటి జ్ఞానం, 2 సంస్కారాలు. వీటిల్లో మనకి ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత ఉత్తమంగా మన జన్మ ఉంటుంది. ఈ జన్మలో కూడా మనము శాంతంగా, అద్భుతంగా, సంతోషంగా ఆనందిస్తూ ముందుకు వెళ్తాం. లేకపోతే
ఎందుకైనా ఇచ్చారా భగవంతుడు ఈ తల ఈ యొక్క జన్మ నా టికెట్ కన్ఫర్మ్ చేయరా అని మనం అప్లికేషన్ పెట్టాల్సి వస్తుంది. ఎవరికి పెట్టాలి అప్లికేషన్? ఎవరికి? గట్టిగా చెప్పండి. ఏం అనుకుంటుంది? ఏ భగవంతుడికి? యమధర్మరాజుకి. మీ ఊరి నిండా ఉంటాయి అవి, ఏ ఊరి పైన అవే ఉంటాయి. ఏంటి ఉండేవి అవి? బర్రెలు, అవే యమధర్మరాజులు. అట్లా కాకుండా దీని తర్వాత జన్మ మన దీనికంటే ఉత్తమంగా ఉండాలనుకుంటే ఈ రెండు విషయాల్ని మనం బాగా ఆచరణ చేయాలి. దానికి దీక్షలు ఉపయోగపడుతుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమి చేయాలి, దాని వెనక విశేషమైన ఒక శక్తి ఉన్నది. ఊరికేనే కాదు చెప్పింది మనకి. పొద్దున్న కన్యాస్నానం ఎంతమంది చేతులు ఎత్తండి. సరిగ్గా సగం కాదు, పూర్తి ఎత్తండి. సగం అయితే సగం తీసుకున్నాడు దీక్ష. దీక్ష ఎన్ని గంటలకు లేవాలి కన్యాస్నామాలు పొద్దున్న? 4 గంటలా లేచినారా? ఏమో ఎందుకు లేవాలి 4 గంటలకి? ఏ పని చేసినా దాని వెనక శక్తిని మనం ఒకసారి తెలుసుకుంటే దాన్ని ఎక్కువ ప్రభావితంగా మనం చేస్తాం, శ్రద్ధగా చేస్తాం. ఏమ్మా చెప్పండి, ఎందుకు లేవాలి పొద్దున్న? ఏమో మా స్వామి లేస్తాడంతే, నాకెందుకు. మేము మాత్రం 6 గంటలకు లేస్తాం. సూర్యుడు వచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్ అంటాం సూర్యుడికి. దీనికి ప్రత్యక్షంగా ప్రమాణం మనకి ప్రకృతిలో కనబడుతుంది. ప్రకృతిని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దాన్ని చూడటానికే మనము, అందుకనే మనకి సరి అయినటువంటి విషయాలు తెలియటం లేదు. మీ ఇంట్లో పక్షులు గూడ్లు పెడతాయి కదా, పెట్టినాయా పోయినాయి? అన్నీ ఉన్నాయా ఇప్పటికి? ఎన్ని గంటలకు వేస్తాయి? ఎన్ని గంటలకు చూసుకోండి. రోజు ఒకటే టైంకి వేస్తాయి. కావాలంటే మీరు అలారం పెట్టి చూసుకోండి. ఖచ్చితంగా వాటి దగ్గర అలారం లేదు. సూర్యుడి కంటే కనీసము 1 గంట ముందర లేస్తాయి. ఎక్కడికి పోతే ఆహారానికి? దూరానికి పోతాయి ఎక్కడికో ఆహారానికి. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి గూటికి వస్తున్నాయా లేవా? వస్తున్నాయి కదా. ఎవరు చెప్తున్నారు వాడికి? గూగుల్లో సెర్చ్ చేస్తున్నదా GPS పెట్టుకొని? నేను అడుగుతా పోలీసు వాళ్ళని, అయ్యా మా ఇల్లు ఇక్కడ ఉన్నది, నాకు దారి తెలియటం మర్చిపోయాను అడిగినాయా? ఆవుకి ఏదైనా పెట్టండి, పండు కానీ బియ్యం కానీ బెల్లం కానీ, రోజు అదే టైంకి వస్తుంది. ఇట్లా ప్రకృతిలో మీరు ఏదైనా తీసుకోండి. కుక్కలు అంతే, చాలా చోట్లకి వెళ్తుంటాను నేను. వాళ్ళ ఇంట్లో ఉంటాయి, విడిచిపెట్టామంట. కట్టేసి అరుస్తులు వస్తే దగ్గర కూర్చుంటే మంచి. సంవత్సరాలు పోయినా కానీ బ్రహ్మాండంగా వస్తుంది. వాడికి ఎట్లా గుర్తుంటున్నది? మనకేమో ఈరోజు చదివినటువంటి విషయం రేపు గుర్తుండదు ఉంటుంది. అందుకనే మొబైల్లో ఫీడ్ చేసుకుంటారు, అని అయ్యో మర్చిపోయినా అంటూ పోతుంది. ఎవరైతే సూర్యుడి కంటే 1 గంట ముందర లేస్తారో ఏదైనా పని చేయండి, ఖచ్చితంగా వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గ్యారంటీ, రాసి పెట్టుకొని కావాలంటే. ముఖ్యంగా ఈరోజు పిల్లలకి, మొన్న ఒక దగ్గరికి వెళ్ళా, స్వామీజీ పుస్తకాలు తెచ్చిచ్చాడు నాకు. ఏమిరా అన్న, ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నా, నాకు నీ ముట్టుకొని ఇయ్యరా అన్నాడు. ఇస్తా కానీ నేను ఒక ప్రశ్న అడిగితే చెప్తావా అని అడిగా. వారమే ఉంది వాడి పరీక్ష. వాడి విషయంలోనే చిన్న విషయం అడిగా అంటాడు. మరి నువ్వు వారంలో పరీక్ష రాస్తున్నావు, ఈ విషయం తెలియకపోతే ఎట్లా? అది విషయం బేసిక్. అది అడిగింది వాట్ ఈజ్ పీరియాడిక్ లా అని అడిగా. ఏమో అంటే కేవలం మార్కుల కోసం చదువుతున్నారు కానీ జ్ఞానం కోసము చదవటం లేదు. అందుకని ఏమైంది ఇప్పుడు? పరీక్షలు అంటే తినడం, కక్కడం, అంతే అయిపోయింది. డంపింగ్ అండ్ వామిటింగ్ అంటారు. అది కాకూడదు.
రెండవది ఎందుకు గుర్తుండటం లేదంటే వాళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు, రాయరు. 10 సార్లు చదివిన దానికి ఒకసారి రాసిన సమానం అవుతుంది, గుర్తుపెట్టుకో. పిల్లలు రాయాలి, ఎంత రాస్తే అంత బాగా గుర్తుంటుంది. 10 సార్లు రాసిన దానికి ఒకసారి వేరే వాళ్ళకి ఆ విషయాన్నితోటి చర్చించినప్పుడు చెప్పినప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది. వీళ్ళందరూ ఎట్లా రాసి నేర్చుకోలే. ఒక చెప్పింది వాడు సొంత చెప్పేవాళ్ళు, వారి గురువులు ఒకసారి చెప్తే వీళ్ళు 2 సార్లు చెప్తారు. ఇప్పుడు ఎప్పుడు నేర్చుకున్నా ఇప్పుడే గుర్తున్నాయి వాళ్ళకి. వీళ్ళ యొక్క ప్రమాణం కూడా చెప్తాను. వేద పాఠశాల వెళ్ళండి, గురించి భాషల్లో ఒక రాత్రి ఉండండి, అక్కడ తెలుస్తుంది. ఎప్పుడు లేస్తారు పిల్లలు? పొద్దున సూర్యుడి కంటే ముందర లేస్తారు. వాళ్ళ కాలకృత్యాలు తీసుకొని సంధ్యావందనం చేసి పాట మొదలుపెట్టి సాయంత్రము సూర్యాస్తమైన తర్వాత గంట పడుకుంటారు. చదివేటప్పుడు పిల్లలు ఎట్లా చదువుతున్నారు? ఇప్పుడు అంతా కాళ్ళు కింద వేసుకొని పడుకొని, అందుకనే గుర్తుండటం. వీళ్ళు ఇట్లనే కూర్చొని పద్మాసనం వేసుకొని వెళ్ళి నిటారుగా పెట్టి కూర్చొని చదివాడు. ఇది పొద్దున్న లేచినటువంటి ప్రభావము. కావాలంటే మీ పిల్లల్ని చూసుకోండి. ఇప్పుడు పరీక్షల దగ్గరికి వస్తాయి. 41 రోజులు మండలం, ఇప్పుడు దీక్ష తీసుకుంటే కదా వీడు మా స్వాములు, 41 రోజులు వాళ్ళు కూడా గమనించేయండి. కావాలని చెప్తున్నారు, ఎవరైతే వేసుకున్న కన్యాస్వాములు కానీ లేదా స్వాములందరూ కూడా ఈ 41 రోజుల్లో వాళ్ళు ఎంత మార్పు వస్తుందంటే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు గమనించారు అంతే, గమనిస్తే తెలుస్తుంది, ఇంత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకనే పొద్దున సూర్యోదయం కంటే ముందర లేవాలి. రెండవది, లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేస్తాం. స్నానం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి స్నానం? ఏమో కదా, ఎందుకు చేయాలి స్నానం? చేస్తున్నాం మనం అన్నీ, కానీ ఎందుకో మనకు తెలియదు. స్నానం చేయడం మూలకంగా మనకి శక్తి వస్తుంది. శరీరం శుభ్రం చేసుకోవడం ఒక భాగం అయితే శక్తి వస్తుంది. దీనికి మన శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దీని మీద పెద్ద రీసెర్చ్ జరిగింది. గంగల ముడితే ఏమవుతాయి? ఏం పోతాయి? గంగల ముడితే పోతాయా? నమ్మకం ఉందా? మరి ముడికిరాను ఒకసారి పక్కనే ఉంది. అమ్మో, నమ్మకమే లేదు. మీరు మునగదని చెప్పి మిమ్మల్ని మీ ఊర్లోనే ముంచింది మొన్న వచ్చింది. అది అంతేనా? ముంచిందా మన గంగమ్మ వచ్చి మీ ఊర్లోని? గంగలో ముడితే పాపాలు పోతాయి, ఇది ఖచ్చితము. దీని మీద అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేశారు, ఎవరో కాదు. ఈ యొక్క ఇబ్బంది మనం ఏమంటాం? పాపము అంటాం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఇబ్బంది అని పాపం. ఇది ఎట్లా అంటే మన శాస్త్రం ఏం చెప్పిందంటే పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ బాధిత. మనకి ఎన్ని జన్మలు అయిపోయినాయి ఇప్పుడు తెలుసా? తెలియదు. 83 లక్షల, రాసుకోండి, 99,999 జన్మలు అయిపోయినాయి మనకి. భూమి మీద చిన్నది జంతువు ఏమిటి? పైన ఆకాశంలో ఏమేమి ఉంటాయి? పైన ఆకాశంలో పక్షులు. ఇవన్నీ కలిపితే మనతో కలిపి 84 లక్షల మొత్తం ఇవి. అవన్నిట్లో మన జన్మ అయిపోయింది. వాటిలో మంచి చేశాం, అందరం పాస్ అయ్యాం. ఎన్ని మార్కులతోటి? 40 మార్కులు, 50 మార్కులతో పాస్ అయ్యాం. అందుకని ఇక్కడ ఉన్నాం. ఎక్కువ మార్కులతో పాస్ అయిన వాళ్ళని మనం పూజ చేస్తున్నాం. వాళ్ళని మహాత్ములు అంటున్నాం, సంతులు అంటున్నాం, సాధువులు అంటున్నాం, ఋషులు అంటున్నాం. వాళ్ళు ఎక్కువ మార్కులతో పాస్ అయ్యారు. ఆ పూర్వజన్మలో మనము ఇంకా 50 మార్కులతో ఏమో ఫెయిల్ అయ్యాం కదా, రాలే కదా మన మార్కులు. అవే ఇబ్బంది మనం చేసింది, తప్పు చేసినటువంటివి ఈ జన్మలో శారీరకంగా బయటకు వస్తుంది. మన పెద్ద రోగం వచ్చింది. ఏం రోగం వచ్చింది? కరోనా. కళ్ళ కనబడిందా అండి? ఎట్లుంటుంది రోగం? అది
అట్లా వైరల్ ఇన్ఫెక్షన్ రేపు చాలా మందికి వస్తున్నది. అది మైక్రోస్కోప్లో చూస్తే కానీ తెలియదు, అవి రక్తంలో కానీ ఇంకో దాంట్లో కానీ. ఇది అమెరికాలో తెలిసింది. శరీరానికి సూక్ష్మాణువులు అంటే బ్యాక్టీరియా అంటారు, వాటి ద్వారా వస్తుంది అని తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, 32 రకాలు, 1 కాదు 2 కాదు 10 కాదు 20 కాదు 32 రకాలు శరీరానికి ఇబ్బంది కలిగించే బ్యాక్టీరియా సూక్ష్మాణువులను తీసుకున్నారు. మంచి కూడా ఉన్నాయి బ్యాక్టీరియా. పాలు పెరుగు కావాలంటే బ్యాక్టీరియా కావాలి, లేకుంటే పాలు పెరుగు కాదు. చూడండి, పెరుగును కావాలంటే మైక్రోస్కోప్లో చిన్న చిన్న పురుగులు పోతుంటాయి. అట్లా 32 రకాలు తీసుకొని అన్నిటినీ గంగాజలంలో వేశారు. ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని క్షణాలకి అన్నీ చచ్చిపోయినాయి. మరి గంగలో ముడుగుతుంటే మన శరీరానికి వచ్చిన ఇబ్బంది పోతుందా పోదా? ఇప్పుడు చూసారా, ఇంత గొప్పగా వాళ్ళు చేశారు. అందుకని స్నానం చేయాలి. అయితే ఎట్లా చేయాలి స్నానము? బకెట్ నీళ్ళలో చేసినా సరే, ప్రవహించే నీళ్ళలో చేస్తే ఇంకా శక్తి, కరెంట్ ఉంటుంది ప్రవహించే నీళ్ళలో. కానీ మరి రోజు పోలేం కదా నదికి, పక్కన ఉంటేనే పోతుంది కదా, దూరం ఎక్కడ పోతుంది కదా. అక్కడ పోయినా కానీ చెంపుతో పోసుకుంటాం, అక్కడ నీళ్ళలో ముడగం. మా దగ్గరకు వస్తుంటారు బాబు హంపీకి, తుంగభద్ర ఎప్పుడు ప్రవహిస్తుంటారు మా దగ్గర. మా దగ్గర ఏనుగు ఉంది, ఏనుగు నీళ్ళు ఉంటాయి మనకి ఎప్పుడు, ఎంత ఎండాకాలం ఉన్నా ప్రవహిస్తుంటే మంచి. అక్కడ కూడా మా దగ్గరకు వస్తారు మఠానికి, సొమ్ము తీసుకొని పోతుంటారు మెల్లగా దాచిపెట్టుకుని. ఏమమ్మా అంటే ఆమెకి భయం. అయితే మనం రోజు నదికి పోలేం కాబట్టి కనీసము మనము స్నానం చేసేటప్పుడు ఆ బకెట్ నీళ్ళలో ఆవాహన చేసుకోవాలి. ఎవరిని? అందరినీ. గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మీరందరూ నదులు అమ్మలు రండి, ఈ బకెట్ నీళ్ళలో ఉండండి, నేను స్నానం చేస్తున్నా, నాకు శారీరక శక్తిని ఇవ్వండి అని ప్రార్థన చేసి స్నానం చేయాలి. మీకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందమ్మా? సీరియల్ టైం ఉంటుంది, అప్పుడు ఏమైనా ఉండదు కదా. కాణిపాకం, చక్రవాకం, మొగర రేగులు, పూజ రేగులు ఉండవు కదా. కార్తీక దీపం ఉందా పోయిందా? ఉందమ్మా, బొట్టు పెడతా ఉందా పోయిందా? ఆ టైం ఉండదు కదా అప్పుడు. అది టైం ఏం వేస్ట్ కాదు, ఇంతే. మరి చన్నీళ్ళ వేడి నీళ్ళ పాములు ఎందుకు చెప్పలేము గురుస్వామి? మీరు అడగాలి, ఆయన చెప్పండి. దీనికి కూడా విజ్ఞానం ఉన్నది, సైన్స్ ఉంది. పాలు కానీ, పండ్లు కానీ, పూలు కానీ, కూరగాయలు కానీ, చివరికి ప్రాణం పోయిన శరీరాన్ని కూడా ఒక 4 రోజులు పెట్టాలి. దేంట్లో పెడతారమ్మా? అంటే కాపాడే శక్తి చల్లదనానికి ఉందా, వేడికి ఉందా? ఇప్పుడు చూసారా? అందుకనే ఏ నీళ్ళు స్నానం చేయాలి ఇప్పుడు? ఇంత ఉన్నది ఊరికనే కాదు మన వాళ్ళు చెప్పింది. అయితే ప్రవహించే నీళ్లు, బావి నీళ్లు కానీ, చెరువు నీళ్లు కానీ, నది నీళ్లు కానీ, బోర్ నీళ్లు కానీ వెచ్చగా ఉంటాయి. పొద్దున చూడండి, సూర్యుడు రాకముందు. సూర్యుడు వచ్చిందా చాలా ఎత్తి. అందుకని చన్నీళ్ళు స్నానం చాలా శ్రేష్టం. ఆ తర్వాత 2 అయిపోయినాయి. ఉదయము త్వరగా లేవడము, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. 2వది స్నానం చేసిన తర్వాత, స్నానంతో మన శారీరక శక్తి పెరుగుతుంది, శరీరం శుభ్రం అవుతుంది. మన శరీరం లోపల శ్వాస, గాలి దేంతో పీల్చుకుంటాం? దేంతో? ఒకటే తెలుసు మీకు, మొత్తం శరీరంలో చర్మంలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, మీకు తెలియదు. చెమట బయటకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? వాటి ద్వారా కూడా లోపలికి మనకు గాలి వెళ్తుంది. స్పర్శేంద్రియం అంటాం. అట్లా
ఆ యొక్క రంధ్రాలు మూసుకోకపోతే మనకి చర్మ రోగాలు వస్తాయి. దానికోసం కూడా మనము శరీరాన్ని బాగా తడుపుకొని రుద్దుకోవాలి. ఉరికనే నీళ్లు పోసుకొని షాంపూ పోసుకోవడం కాదు, రుద్దాలి శరీరాన్ని. ఆ యొక్క రంధ్రాలన్నీ కూడా బాగా తెరుచుకుంటాయి, చర్మము మనది ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు కట్టుకోవాలి. ఒక్కొక్క దీక్షకు ఒక్కొక్క రంగు వస్త్రాలు చెప్పారు. హనుమత్ దీక్షకి ఏ రంగు? కాషాయం. ఎందుకు కాషాయం? హనుమంతుడు త్యాగానికి చిహ్నము. ఈ రంగు త్యాగానికి చిహ్నము. పొద్దునప్పుడు సూర్యుడిని మనం లేస్తే కదా చూడ్డానికి, చూశారు కదా, లేదు చూడండి రేపు పొద్దున్న ఎట్లుంటాడు, ఇదే రంగు ఉంటుంది, కాషాయ రంగు. ఆయన మండుతూ మండుతూ మనకి వెలుతురునిస్తున్నాడు, వేడినిస్తున్నాడు. అంతేకాదు భూమి మీద ఉన్నటువంటి నీళ్ళని ఆకాశాన్ని తీసుకెళ్తున్నాడు. చూసారా? అని ఏం ఆశించలేదు, అంత త్యాగమే. త్యాగం అంటే ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మనకు అక్కర్లేని ఎవరికైనా ఇచ్చేయడం త్యాగం అనుకుంటాం. అది కాదు, మనకు బాగా అవసరం ఉన్నది ఇవ్వడం త్యాగం. మన శిబి చక్రవర్తి, రంతిదేవుడు, వీళ్ళందరూ మనకి త్యాగానికి వాళ్ళు చిహ్నం. మనకి రంతిదేవుడు అడవిలో ఉంటుంటాడు. ఆయనకి ఎన్నో రోజుల తర్వాత కొద్దిగా ఆహారం దొరుకుతుంది. తిందామని కూర్చుంటే ఒక కుక్క వస్తుంది, బాగా ఆకలిగా ఉన్న తీసి పెడతారు. బాగా అవసరం ఉన్నది కూడా ఇచ్చేయడమే త్యాగం. అట్లా ఈ రంగు త్యాగానికి చిహ్నం. దీపము ఏ రంగు ఉంటుంది? దీపాలు పట్టుకుంటే దీపాలు కూడా ఇదే రంగు. దీపం కింద ఏముంటుంది? చీకటి ఉంటుంది. మండుతూ మండుతూ మనం వెళ్తూ తీస్తాం. చెట్టు మీద పండిన పండు, బాగా పండిన పండు ఇదే రంగు ఉంటుంది. మీరు ఏం కొట్టక్కర్ అదే ఇస్తుంది తినమని. అంటే ప్రకృతిలో సహజంగా త్యాగానికి చిహ్నం ఈ రంగు. అందుకని హనుమంతుడు త్యాగానికి చిహ్నం. హనుమంతుడు ఏమీ ఆశించలేదు, అన్నీ చేశాడు. మరి అయ్యప్ప నల్ల వస్త్రాలు దేనికి వేసుకోవాలి? ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆధ్యాత్మికం ఉన్నది, భౌతికం ఉన్నది. ప్రతి ఒక్క ఆచారంలో ఈ యొక్క నల్ల వస్త్రాలు కూడా అంతే. మొన్నటి దాకా మనకు వానాకాలం ఉన్నా కదా, వానాకాలం మనము మంచిగా వెచ్చగా బట్టలు వేసుకుని ఉన్నాం కదా, రెయిన్ కోటో, జెర్కినో, ఇంకోటో. అది కాంగానే చలికాలం. మరి చలికాలంలో వెచ్చగా వేసుకోవాలి కదా బట్టలు, మరి దీక్షగా వేసుకోకూడదు. మరి ఎట్లా? మన శరీరం నుంచి వేడి బయటికి పోగొనడం కోసము నలుపు వస్త్రాలు వేసుకుంటాం. బ్లాక్ బాడీ రేడియేషన్ అంటారు. నలుపు ఏం చేస్తుందంటే వేడిని మొత్తం లాక్కుంటుంది, తెలుపు విడిచిపెడుతుంది. ఎప్పుడైతే మీ శరీరంలో నల్ల వస్త్రాలు వేసుకుంటారో మీ శరీరంలో వేడి బయటికి పోదు, బయట నుంచి వేడి మీలోకి వస్తుంది. ఇంత విజ్ఞానం ఉన్నది ఈ యొక్క వస్త్రంలో. రెండవది ఆధ్యాత్మికంగా ఏమిటి? నలుపు ఎవరికి, ఏ దేవుడికి ప్రీతి? శని మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసము, ఆయన ప్రీతి కోసము. మిండి దొంగ వచ్చాడు, ఆయన తిడుతున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఏం చేస్తాడు? కొడతాడు, తీసుకుపోతాడు. అన్ని వాడిని పొగుడుతుంటే ఏం చేస్తాడు? మంచిది గుర్తుంటాడు, ఏం చేయడు. అట్లనే ఇట్లా రెండు రకాలుగా మనకి వస్త్రధారణ. తర్వాత మంచిగా గంధం పెట్టుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలి, భస్మం పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? ముఖ్యంగా పైన పెట్టుకుంటాం, తల పైన. ఇది కూడా విజ్ఞానమే. మన శరీరంలో మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ఏం స్కాన్లు చేయించాలి ఇప్పుడు? సిటీ స్కానా, పెట్ స్కానా, ఎంఆర్ఐ స్కాను, కొత్త వచ్చినాయి ఏమన్నా? అవి ఏం అక్కర్లే, మన చెయ్యే స్కానర్. ఈ చేతితోటి 3 భాగాల్ని మన శరీరంలో ముట్టుకొని
చూసుకుంటే చాలు మనం ఆరోగ్యంగా ఉన్నామని తెలిసిపోతుంది. ఏమిటది? దానికి హిందీలో మంచిగా చెప్పారు 3 వాక్యాలు. పైర్ గరం, పేట్ నరం, సిర్ ఠండా. కాళ్ళు ఎట్లుండాలి? వెచ్చగా ఉండాలి. చల్లగా అవుతున్నా అంటే టికెట్ కన్ఫర్మ్ అవుతున్నట్టే. ఏం చేస్తారు? అందుకని కాళ్ళు చల్లబడుతుంటే బాగా రాస్తారు, ఉద్దుతారు వేడి కోసం. పేట్ నరం, పొట్ట మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఎట్లుంది అందరికీ? ఇప్పుడు మగవాళ్ళకే చెప్పకండి, 3 నెలల పొట్ట 6 నెలల పొట్ట అందరికీ. నవ్వుతుండాలి, ఇప్పుడు నవ్వుతుంటే మంచిది. లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అంటారు. చాలా జాగ్రత్తగా 10 నెలలైతే డాక్టర్ కూడా చూడండి. తర్వాత ఉత్తర భారతం వాళ్ళు ఎవరికి ఉండవు బొజ్జలు, మన వాళ్ళకి అంత, దక్షిణ వాళ్ళకి అంత బొజ్జలు ఉంటాయి కదా. ముఖ్యంగా ఇంకా పోలీసు వాళ్ళకి ఇంకా బాగుంటుంది బొజ్జలు. వాళ్ళ పని ఎట్లుంటుంది? సమయానికి తిండి ఉండదు, పాప నైట్ డ్యూటీ చేయాలి. అట్లా పేట్ నరం, పొట్ట మెత్తగా ఉండాలి. పొట్ట దగ్గర చర్మం పట్టుకుంటే 2 వేళ్ళతోటి ఇట్లా, ఈ చిటికెన వేలు ఎక్కువ అంటే ఈ మధ్య వేలు కంటే లావు ఉండకూడదు అంట చర్మం. అప్పుడు ఆరోగ్యవంతుడి యొక్క శరీరం. 3వది సిర్ ఠండా, తలకాయ ఎట్లుండాలి? పిల్లలు ఏమంటారు? అమ్మా బుర్ర వేడెక్కింది అంటారు కదా. అంటే అనారోగ్యం. ఇదే స్కానర్, ఇంకేం అక్కర్లేదు. అట్లా ఈ యొక్క శరీరంలో వేడి మనకి డాక్టర్లు ఏం చేస్తారు? జ్వరం ఉందా ఇక్కడ చూస్తుంటారు, ఇట్లా చూసేవాడు కదా. మొన్న కూడా ఇట్లా పెడుతున్నారు కదా, కరోనా అప్పుడు ఏం పెట్టి ఇట్లా పెట్టారు కదా, ఇక్కడ టెంపరేచర్ చెప్తుంది. ఈ యొక్క భాగము వేడిగా ఉంటుంది ఎప్పుడు. దీనికి గంధము ఇవన్నీ ఏం చేస్తాయి? చల్లదనాన్ని ఇస్తాయి. ఒకటి. 2వది ఆడపిల్లలకి చాలామందికి 90% ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లం. సరే ఉండదు వాళ్ళు సరిగ్గా. 3 నెలలకి 6 నెలలకి వస్తుంటుంది. ఎందుకంటే బొట్టు పెట్టుకోరు, గాజులు వేసుకోరు, పొట్ట మీద పడుకుంటారు. ఎప్పుడు కూడా ఆడపిల్లలు పొట్ట మీద బోర్ల పడుకోవద్దు. చిన్న చిన్న విషయాలు ఇవన్నీ వాళ్ళు పెద్దలు చెప్పలేదు. మంచిగా బొట్టు పెట్టుకోవాలి. దీని ద్వారా ఎంత లాభం అంటే ఎదుటి వాళ్ళ నుంచి కొన్ని చెడు కిరణాలు మనకు వస్తుంటాయి, బ్యాడ్ వైబ్రేషన్స్ అంటారు. అదే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? దిష్టి అంటారు. పిల్లలకి ఇక్కడ పెడతారు చుక్క చిన్నప్పుడు కదా. పెద్దగా తర్వాత ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. ఇది ఆజ్ఞా చక్రం దగ్గర మంచిగా ఎర్ర బొట్టు పెట్టుకున్నట్టయితే కుంకుమతోటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి కిరణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి భూమిలో. మనకి ఏమీ తొందర కాదు. మనకు అర్థం కాదు ఏం జరుగుతుందో మనకి. ఇది మంచిగా మనకు కాపాడుతుంది. 2వది ఇది ఆజ్ఞా చక్రము. ఆజ్ఞ అంటే ఆర్డర్. శరీరంలో ఏ యొక్క అవయవం పని చేయాలన్నా, చెయ్యి కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, ఏది పని చేయాలన్నా, కాళ్ళు కానీ, ఇక్కడి నుంచి ఆర్డర్ పోతుందంట. అట్లా ఈ ఆజ్ఞా చక్రం కనుక వికసించాలంటే రోజు బొట్టు పెట్టుకోవాలి. చూసుకోండి కావాలంటే, తర్వాత ఎంత దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత భగవంతుడి దగ్గర 2 దీపాలు పెట్టాలి. 1 కాదు 2 పెట్టాలి. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. నెయ్యి కానీ నూనె కానీ. నెయ్యి కనుక వాడితే చాలా మంచిది. ఆవు నెయ్యి, అందులో 5 గ్రాములు కనుక ఆవు నెయ్యి కనుక మీరు వెలిగిస్తే దీపాల్లో కానీ, ఆరతిలో కానీ, హోమంలో కానీ 1 కిలో ప్రాణవాయు వస్తుంది. మన చాలామంది చనిపోయారు కరోనాతోటి. ఏం దొరకక చనిపోయారు వాళ్ళు? ఏం దొరకలేదు వాళ్ళకి. అది మనం తయారు చేయాలంటే మొట్టమొదటి చెట్లు ఒకటి మనకి ప్రాణవాయువుని ఇస్తాయి. ఆవు నెయ్యి కూడా మనకి ప్రాణవాయువుని ఇస్తుంది. దాన్ని దీపాల్లో కానీ, ఆరతిలో కానీ, హోమంలో కానీ వేసినట్టు. అందుకని నెయ్యి దీపాలు పెట్టినట్టయితే మన ఇంట్లో ప్రాణవాయువు బాగా ఉంటుంది, ఆక్సిజన్. కర్పూరం వేస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కావాలంటే మీరు పరీక్ష చేసి చూసుకోండి. కర్పూరం వెలిగించి చేయిలో పెట్టండి,
బండి పోతుంటుంది కదా బండి, ఆ బండి వెనక ఏమవుతుంది? నల్లగా. చేయి పెడితే ఏమవుతుంది? నల్లగా వస్తుంది. అదేవిధంగా కర్పూరం వస్తుంది. అది కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. దానివల్ల మనకి ఇబ్బంది ఎక్కువ. మీరు కర్పూరం కొంచెం పెట్టండి, ఎక్కడైనా సరే ఇంత పెట్టకండి. కొంచెం పైన దీపం మీద త్వరగా అంటుకోవడం కోసం కొంచెం పెట్టండి, ఇంతే చాలు కదా అంటుకోవడానికి. అట్లా దేవుడి దగ్గర 2 దీపాలు పెట్టండి. తర్వాత భగవాన్ నామస్మరణ చేయండి. దీని వెనుక కూడా రీసెర్చ్ జరిగింది. దేవాలయం వెళ్ళినప్పుడు మీకు తీర్థాన్ని ఇస్తారు. ఆ తీర్థాన్ని మీరు ఏం చేస్తారు? దాన్ని కింద పడేస్తారు. ఇట్లా ఊరికి తాగుతారా? కళ్ళ గదుకుని తాగుతాం. అదే సమయంలో ఆయన ఏం చేశాడు? 2 సీసాల్లో నీళ్ళని నింపాడు, 2 గదుల్లో పెట్టాడు. మొదటి గదికి వెళ్ళాడు, మంచి మాటలు చెప్పాడు, పొగిడాడు నీళ్ళని. ఎట్లా పొగడచ్చు నీళ్ళని? నువ్వు చల్లదనాన్ని ఇస్తావు, వేడిని తగ్గిస్తావు, దాహాన్ని తీరుస్తావు, నువ్వు లేకుండా సృష్టి కదా మంచి మాటలు. 2వ గదికి పోయాడు, తీర్చాడు. ఎట్లా తీర్చాడు? వాళ్ళంతా పాడు చేసి, రోడ్లు పాడు చేసి కదా. నువ్వు రోడ్లను పాడు చేస్తావు, స్తంభాలు పాడేస్తావు, చెట్లను పాడేస్తావు, పొలాలు పాడు చేస్తావు, ఇట్లా దానికి నెగిటివ్ వర్డ్స్ తీర్చాడు నీళ్ళని. ఆ తర్వాత ఆ 2 సీసాల నీళ్ళని గట్టి చేశాడు. సాలిడిఫికేషన్ అంటారు ఆంగ్లంలో. దాని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ అంటారు, కణాల యొక్క ఆకారాలు మైక్రోస్కోప్లో చూశాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఏ నీళ్ళకి మంచి మాటలు చెప్పాడో, ఎన్ని మాటలు కొన్నే చెప్పాడు కదా, ఆ నీళ్ళ యొక్క కణాల యొక్క ఆకారాలు అద్భుతంగా వచ్చినాయి. వీడు పొద్దున్న లేచి ముగ్గులు వేస్తారా? అన్ని సంచాలు పెడతారు. వీడు ముగ్గులు వేస్తున్నారా? ఎప్పుడు జనవరి 1 మాత్రం బాగా వేస్తాం మనం ముగ్గులు. అంత బాగా వచ్చినాయి. ఏ నీళ్ళకి చెడు మాటలు చెప్పాడో ఆ నీళ్ళ యొక్క ఆకారాలకి ఏమీ లేవు, ఆ యొక్క కణాల యొక్క ఆకారాలు. అంత శక్తి వస్తే ఆ నీళ్ళకి మరి దేవాలయంలో ఎన్ని మంత్రాల ద్వారా చేస్తాడు అభిషేకం? ఊరికే చేస్తారా? ఎంత శక్తి రావాలి దానికి? ఇది ఒక భాగం. 2వ భాగము ప్యాంటు షర్ట్ వేసుకొని చేయలేను, మంచి పంచ కట్టుకుంటాడు, జుబ్బా వేసుకుంటాడు, లేక పైజామా వేసుకుంటాడు, షెల్లా వేసుకొని చేస్తున్నాడు. చూసారా? అట్లా దేవుడి దగ్గర దీపం పెట్టిన తర్వాత కనీసం ఒక 5 నిమిషాలు ఇంట్లో వాళ్ళందరూ కూర్చోండి, పొద్దున సాయంత్రం మీ ఇష్టం, భగవన్ నామస్మరణ చేయండి. ఆ తర్వాత తినాలి కదా, ఫోటోబా కదా, అది లేకపోతే ఎట్లా మరి? అప్పుడు ఏం చేయాలి? ఎవరైతే మనకి ఆహారాన్ని ఇచ్చినటువంటి, ఎవరు పండిస్తారు ఆహారాన్ని? రైతుకు దండం పెట్టుకోండి. అమ్మకి ఆ యొక్క అన్నపూర్ణ అమ్మవారు, అన్నపూర్ణ నేను అమ్మ అన్నపూర్ణ అమ్మ యొక్క చిన్న శ్లోకం చదువుకోండి. అన్నపూర్ణ అమ్మవారిని ప్రార్థన చేయండి. అమ్మ, ఆ రైతుని సుభిక్షంగా చూడమ్మా, ఎందుకంటే